అండ్ ఇజ్రాయెల్ కూర్చోవడం, పరిష్కరించుకోవడం అనేది. మీరైతే మొత్తానికి ట్రంప్కే ఇస్తున్నారు ఈ క్రెడిట్ అయితే 10 రోజుల పాటు సీజ్ ఫైర్ కి. సార్ అలాగే మరి సీజ్ ఫైర్ ఉన్నా కానీ హిజ్బుల్లా ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి సార్ 10 రోజుల తర్వాత? అక్కడే మెలిక అంతా అక్కడే ఉంది. ఇక్కడ కూడా ఇరాన్ తో పెట్టిన మొదటి మెలిక ఏంటంటే అణ్వాయుధాలు అన్ని కూడా తొలగించాలి, ఉండడానికి వీల్లేదు. అంతవరకు అణ్వాయుధ రహితంగా ఉండిపోగలదు ఇరాన్. కానీ శుద్ధి చేసిన మొత్తం యురేనియం మాకు అప్పచెప్పాలి అని అంటున్నాడు. అది దుర్మార్గం. ఇరాన్ బహుశా అక్కడికి వచ్చాక ఆగిపోతుంది. అది అలా ఉంచితే ఇప్పుడు మీరు అన్న పాయింట్ చాలా ప్రధానమైందమ్మా. ఇజ్రాయిల్ హిజ్బుల్లాతో ఒప్పందాలే లేవే. లెబనాన్తో కూర్చుంటున్నారు మీరు. ఎలా అయితే ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ గురించి ఏం పట్టించుకోకుండా ఇద్దరు కూర్చొని టాక్స్ ఫెయిల్ అయిపోయినాయని ఎలా వచ్చారో, ఇప్పుడు అలాంటి పిక్చరే ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ముగ్గురు, కూర్చుంటున్నది ఇద్దరే, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. ఇంకొక హిజ్బుల్లా అనేటువంటి టెర్రర్ గ్రూప్ ను వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది స్టేట్ కనుక, ఇది ప్రభుత్వము. ఇజ్రాయెల్ అనే ప్రభుత్వం, లెబనాన్ అనే ప్రభుత్వం. వాళ్ళు భాగం కాదు, ప్రభుత్వంలో భాగం కాదు. వాళ్ళు ప్రైవేట్ పార్టీ అది కనుక టెర్రర్ గ్రూప్. అది టెర్రర్ గ్రూప్ ను ఏం పట్టించుకోకుండా ఇద్దరు కూర్చొని బహుశా లెబనాన్ హిజ్బుల్లాతో మాట్లాడుకొని ఉండాలి. అయ్యా మేము ఒప్పందం చేసుకుంటాం, మీరు కాస్త ఊరుకోండి అని. అయినా హిజ్బుల్లా వినే రకం కాదు. హిజ్బుల్లా ఆల్రెడీ బహిరంగ ప్రకటన చేస్తాను, మీరు ఏం కూర్చుంటారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మీరు ఆక్యుపై చేసిన, అంటే ఎవరు ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన 10 కిలోమీటర్స్ ఏదైతే రేంజ్ ఆఫ్ ఇది ఉందో సెక్యూరిటీ జోన్, అంటే కబ్జా పెట్టింది ఇజ్రాయెల్ లెబనాన్ది. అది అక్కడ ప్రజలకు రైట్ ఉంది అన్నట్టు. ప్రజలకు రైట్ ఉంది అంటే అర్థమైంది మేము యుద్ధం చేస్తాం ఎప్పుడు అని. చాలా మంది రాజకీయ నాయకులు అంటారు కదా, ప్రజలు తిరగబడతారు అని ఒక కామెంట్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే మేమే తిరగబడతామని చెప్పకుండా. అలా హిజ్బుల్లా ఈ భాష మాట్లాడుతుంది. ప్రజల హక్కు అది కనుక, వాళ్ళ ల్యాండ్ అది. అక్కడ నుంచి మీరు అంటే ఒప్పందాలు చేసుకునేటప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ ను వదలాలి. ఇజ్రాయెల్ వదిలేసి పక్కకు వెళ్ళిపోవాలి. ఇజ్రాయెల్ ఆ మూడ్లో లేదు. ఇజ్రాయెల్ మాత్రం ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ ను వదిలేటువంటి స్థితిలో లేదు. ఎందుకు అనే రీజన్స్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ యొక్క ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో చాలా చిన్న దేశం అది. కనుక ఇక్కడ వీళ్ళతో హమాస్తో తను సమస్యలు ఎదుర్కొంటుంది, ఇక్కడ హిజ్బుల్లాలతోటి కూడా సమస్య ఎదుర్కొంటుంది. కనుక ల్యాండ్ ఎక్స్పాన్షన్ వైపు వెళ్తా ఉంది. గ్రేటర్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో పక్క దేశాలను అన్నింటిలో కూడా ల్యాండ్ ను కబ్జా చేసే పనిలో ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్. సరిపోవడం లేదు తనకు ప్లేస్. అందుకని ఇప్పుడు ఎట్లా యుద్ధం చేశాం, గెలుచుకున్నాం, మేము ఈ ల్యాండ్ ఇవ్వము అనేటువంటి మూడ్లో ఉన్నారు. ఇది ఇవ్వకపోతే యుద్ధం ఆపేది లేదు అని హిజ్బుల్లాలు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే చెప్తూ ఉన్నారు. కనుక శాంతి చర్చలు ఎంత వరకు ఉంటాయి, సీజ్ ఫైర్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఇది కంప్లీట్ గా డౌట్ అది. కానీ ఇది మాత్రం గొప్ప విషయం. ఇద్దరు కూర్చోవడం, మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. హిజ్బుల్లాలు, హమాస్లు, హౌతీలు, ఈ 3 టెర్రర్ గ్రూప్లు డిస్అపియర్ అంతవరకు, ఈ భూమి పైన లేకుండా పోయేంత వరకు ఇజ్రాయిల్ చేసే పోరాటం కొనసాగుతుంది. అది న్యాయమైన పోరాటం నేను అనేది. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు తెరువు పోరాటం కనుక ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇందులో ట్రంప్ ఎంత సక్సెస్ అవుతాడు. ట్రంప్కున్న బలహీనతనే ఏంటంటే, ఎనీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ చెప్పిన దానికి తల ఊపడమే నేర్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ లాబీయింగ్ పవర్ అలా ఉంటుంది. చిన్న దేశమే అయినా అమెరికాను కంప్లీట్ గా లాబీ చేస్తుంది, తనకు అనుకూలమైన పనులన్నీ చేయిస్తుంటుంది. సో ఈ విధంగా నేను దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నానమ్మా, వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా టాక్స్ అన్ని కూడా. సార్ అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అయితే హిజ్బుల్లాని టార్గెట్ అంటున్నారు. మరి ఒకవేళ ఆ దాడుల్లో అమాయకులు చనిపోతే మరి బాధ్యత ఎవరిది సార్? ఎందుకంటే ఇప్పటికే యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. నెతన్యాహు హిజ్బుల్లాలను చంపుతూనే పోతుంటాడు. ఆయన యుద్ధం ఆపడు. వాళ్ళు ఒక్కడు కనపడ్డా చంపేస్తారు, వీళ్ళు ఎనిమి కనుక చంపేస్తారు. కనుక హిజ్బుల్లాలతో లెబనాన్ చేసుకునే ఒప్పందం పైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. మీరు జోక్యం చేసుకోకండి, మా ఆర్మీ ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తాము, నయానా భయానా వాళ్ళతో ఒప్పందం అన్నా చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. కనుక మీరు ప్రైవేట్ పార్టీ, మీరంతా కూడా
అంటే ప్రభుత్వంలో భాగం కాదు, మీరు పక్కకు తొలగండి అనేది లెబనాన్ ప్రభుత్వం కూడా పెట్టింది. కానీ లెబనాన్ ప్రభుత్వం అంత బలంగా లేదు, ఇజ్రాయెల్ను హిజ్బుల్లాను నియంత్రించే అంతటువంటి ఇదిగా లేదు. ఎందుకంటే ఈ ఫనెటిక్ గ్రూప్స్ ఇస్లామిక్ కంట్రీస్ లో ఉన్న సమస్య ఏంటంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఉన్నారు కదా ఖమేని యొక్క ఆర్మీ, వాళ్ళు వాళ్ళు వినరు. కనుక ఇరాన్ ప్రభుత్వం చెప్పేది ఐఆర్జీసీ అంటాం, ఐఆర్జీ దళాలు అంటాం కదా, ఆ దళాలు ప్రైవేట్ గా ఉన్నాయి. అవి మత సంబంధమైన దళాలు. అవి వాళ్ళకు గన్స్ ఉంటాయి, ఆర్మీ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కనుక ప్రభుత్వం మాటలు వాళ్ళు వినరు. అలాగే ఇది కూడా అంతే, లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లాలు కూడా లెబనాన్ ప్రభుత్వం మాటను వినరు వాళ్ళు. అక్కడే తేడా అంతా వచ్చేది. కనుక తప్పదు. దీంట్లో ఇప్పటికే చాలా మంది సామాన్యులు చనిపోయారమ్మా, మహిళలు, పిల్లలు. మనం చూసాం కదా, ఇరాన్ లో కూడా ఒక స్కూల్ పైన బాంబింగ్ చేస్తే 100 మంది స్కూల్ పిల్లలు. ప్రపంచానికి అంతా లెబనాన్ చూయిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ టాక్స్ కి వస్తున్నప్పుడు కూడా ఫ్లైట్ లో బొమ్మలు పెట్టుకుని ఆ పిల్లల బొమ్మలు, స్కూల్ బ్యాగ్స్, రక్తంతో దర్శన స్కూల్ బ్యాగ్స్ ప్రపంచానికి చూయించారు. అక్కడ ఖమేని ప్రభుత్వము ప్రపంచానికి చూడండి అమెరికా దుర్మార్గం అని చూయించింది. దీంట్లో యుద్ధంలో ఇవి జరుగుతూ ఉంటాయి, ఉద్దేశపూర్వకంగా చేసేవి ఉంటాయి, కొన్ని ఏమో యాక్సిడెంటల్ గా కూడా జరుగుతూ ఉంటాయి. ఇది సామాన్యుడు చనిపోవడం అనేది ఎవరికి యాక్సెప్టబుల్ కాదు. కనుక అమెరికా ఈ విషయంలో ఆస్తింత కూడా తనకు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అమెరికాతోనే ఈ సమస్య. కనుక ట్రంప్ ఈ విషయాలు అసలు మాట్లాడు, నేను శాంతి దూతను అనే ప్రెజెంటేషన్ చేస్తూనే ఉంటాడు. సో అన్నిటికన్నా ట్రక్స్ ఆఫ్ ది ఇష్యూ మాత్రం అణ్వాయుధాలు. అక్కడ కనుక ఇరాన్ తో ఒప్పందం కుదిరితే ఆ శుద్ధి చేసినటువంటి ఇది కూడా యురేనియం కూడా నిజంగా ఆయన అప్పచెప్తే యుద్ధం క్లోజ్ అయిపోతుంది. ఆయన బహుశా అది కూడా పెద్ద సమస్య, మనం చూడాల్సింది. ఇప్పటికే బలహీనం అయిపోయింది ఇరాన్, ఇప్పటికే ఆయుధాలన్నీ అయిపోయాయి. చైనా ఈ మధ్యలో డైరెక్ట్ గా ట్రంప్ తో మాట్లాడాడు. కనుక చైనా కనుక నిజంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఏ ఆయుధాలు సప్లై చేయడం లేదు, ఇరాన్ మేము యుద్ధంలో స్ట్రెంథన్ చేసే పని మేము పెట్టుకోలేదు అని పబ్లిక్ గా ఒప్పుకున్నది. ఇప్పుడు నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఇరాన్ బలహీనపడుతుంది. అయితే ఇది చూడాలి. మరి ఇరాన్ బలహీనపడి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఆయిల్ అనేది అన్నిటికీ లింక్ ఉన్నటువంటి విషయం. ఈరోజు ఇరాన్ దగ్గర నుంచి వచ్చే ఆయిల్ చైనాకు అవసరము, మనకు అవసరం, అనేక దేశాలకు అవసరం. ఆయిల్ ఆధారంగానే రాజకీయం అంతా నడుస్తుంది. కనుక దీంట్లో మన ప్రయోజనాలు ఏమన్నా నెరవేరుతాయా అనేదే మన యొక్క కన్సర్న్. సార్, ఒక బ్రేక్ తీసుకుని వద్దాం. బ్రేక్ తర్వాత మళ్ళీ